ఇప్పుడు మీరు చూస్తున్నది విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్. అమ్మవారి కోసం కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. అందులో ఒకటి కృష్ణవేణి అమ్మ గురించి. ఒక ఆసక్తికర విషయం చెబుతాను వినండి. నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తావని మనందరికీ తెలిసిన విషయమే. అలా సముద్రం వైపు ప్రవహిస్తున్న కృష్ణవేణి అమ్మకు ఇంద్రకీలాద్రి అమ్మవారు అడ్డగా వచ్చింది. దానితో కొంచెం దారి ఇవ్వమని కృష్ణవేణి అమ్మ కనకదుర్గమ్మను ప్రార్థించింది. కనకదుర్గమ్మ కరుణించడంతో కృష్ణవేణి అమ్మ ఇంద్రకీలాద్రిలో బెజ్జం ద్వారా ప్రవహించిందట. అలా ప్రవహించిన వల్ల మొదటిలో ఆ ఊరిని బెజ్జంవాడ అనేవారు. కాలక్రమంగా ఇప్పుడు బెజవాడగా మారింది. అయితే కృష్ణవేణి అమ్మకు సహాయంగాను దుర్గమ్మ కృష్ణవేణి అమ్మ ముక్కు పుడక అరువుగా తీసుకుందట. ఆ కృష్ణవేణి అమ్మ ఒక షరతు బిగించింది. అది ఏంటంటే కలియుగం అంతమయ్యే సమయంలో తన కొండ మీదకి వెగిసి తన ముక్కు పుడక తీసుకుంటానని కనకదుర్గమ్మకి షరతు బిగించింది అట. అయితే ఆ కనకదుర్గమ్మ ముక్కు పుడక అందుకునే సమయంలో కృష్ణవేణి అమ్మ ఎప్పుడు అయితే విజయం సాధిస్తుందో అప్పుడు ఈ కలియుగం అంతా అంతరించిపోతుంది అట.